యోగా ధ్యానంతో సామాన్య గౌతముడు జ్ఞానవంతుడయ్యాడని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇక ఘంటసాల బౌద్ధ స్తూపం ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ యోగా కార్యక్రమం జరిగింది. కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ పోతురాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా అభ్యాసకులు బౌద్ధ స్తూపం చుట్టూ యోగాసనాలు వేశారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాపీ హెల్తీ ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేసే దిశలో యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలిసిందే. మన దేశంలో ఎక్కడా లేని స్థాయిలో యోగాని ప్రమోట్ చేస్తూ తద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడి ఆరోగ్య పరిమాణాలని పెంపొందించే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమ రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము ప్రతి ఒక్కరికి కూడా యోగాకి ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి అంటే వినూత్నంగా ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాగాలంకలో చాలా మంది జల యోగా ప్రాక్టీస్ చేసింది దృష్టికి వచ్చింది. వాళ్ళ ఈ ఒకసారి గుర్తింపించినట్టు అవుతుంది. మళ్ళీ ఇతరులకు కూడా కృష్ణా జిల్లా ఇతర ప్రజానికం మొత్తానికి కూడా ఇదొక స్ఫూర్తిని ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మన కృష్ణమ్మ తల్లి ఒడిలో మనము ఈ జలయోగా కార్యక్రమం ఏర్పాటు చేయడము, దాంట్లో దాదాపు 150 మంది దాకా జలయోగా చేయడం చాలా హర్షణీయం. దీంట్లో ఇంకా ఒక నిజంగా అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే మన రాము గారు ఫిజికలీ ఛాలెంజ్ అయినా కూడా ఆయన కూడా కొన్ని ఆసనాలు వేశారు. మళ్ళీ లలిత గారు ఇక్కడే మన స్థానిక నివాసి, ఆవిడ కూడా చాలా సేపు జలయోగం చేశారు. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా జలయోగం చేయొచ్చు అనే దానికి నిదర్శనం. మళ్ళీ ఒక 7 సంవత్సరాల పాప కూడా చేసింది. యాక్చువల్లీ అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా జలయోగాన్ని చేయొచ్చు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. మళ్ళీ ఈ ఒక ఇనిషియేటివ్, ఈ ఒక కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదవడం నిజంగా హ్యాపీ అన్నమాట. సో ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క యోగా ఎంతూజియాస్ట్ కి కూడా జిల్లా యంత్రాంగం తరఫున నేనైతే పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇలాగే ప్రాక్టీస్ ని